టీడీపీ నేత జాకీర్ అంతిమ యాత్రలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పాల్గొని ఆయన పాడి మోశారు. అనంతరం బీద మీడియాతో మాట్లాడుతూ 17వ తారీఖున కలవాలని చెప్పాడని, కానీ ఈ రోజు ఆయన అంతిమ యాత్రలో పాల్గొనడం దురదృష్టకరమని తీవ్ర ఆవేదనకు గురయ్యారు. జాకీర్ ముస్లిం సమాజం మేలు కోసం పాటుపడేవాడు తప్ప తన వ్యక్తిగతం కోసం ఏమీ అడగలేదని చెప్పారు. అలాంటి మంచి వ్యక్తిని కోల్పోవడం నిజంగా పార్టీకి, మైనారిటీ నేతలకు, కుటుంబ సభ్యులకి తీరని లోటన్నారు. మంత్రి నారాయణ జాకీర్ కుటుంబం విషయం సీఎం చంద్రబాబుతో మాట్లాడారని, వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారన్నారు. మంది వెనకారా మిత్రుడు జాకీర్ షరీఫ్ నిన్నటి రోజున రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అందరినీ కూడా తీవ్రంగా కలిచివేసింది. మిత్రులు చెప్పినట్లుగా నిరంతరం తెలుగుదేశం పార్టీ మంత్రి నారాయణ సారు ఈ నెల్లూరు నగర అభివృద్ధి ఒకవైపు, ఏదైతే తన సమాజం ఉందో ముస్లిం సమాజం కోసం ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయో వాటిని గుర్తించి తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది, తెలుగుదేశం ప్రభుత్వం ఈ స్కీముల్లో ఈ మార్పులు చేయాలి, లేకపోతే నారాయణ సార్కి చెప్పండి ఈ పనులు చేయించండి నగరంలో, ఎప్పుడు కలిసినా తన సొంతానికి ఏ రోజు కూడా ఒక్క పని ఈ 25 సంవత్సరాలు ఆయన వేరే పార్టీలున్నా తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉండింది, మళ్ళీ ప్రతిపక్షం, మళ్ళీ అధికారంలోకి వచ్చాం. ఈ 1.5 సంవత్సర కాలంలో కూడా వ్యక్తిగతంగా ఒక్క పని మీద మాతో మాట్లాడింది లేదు. జాకీర్ కరెక్ట్గా 4 రోజుల క్రితం మాట్లాడాలి మీతో అజీజ్ బాయ్తో అంటే 16 దాకా సంక్రాంతి దీంట్లో ఉండము నెల్లూరులో, 17వ తారీఖు కలుసుకుందామని చెప్పి వచ్చి మాట్లాడిపోయాడు. కానీ దురదృష్టం ఈరోజు ఆయనకి వీడ్కోలు ఇక్కడి నుంచి పలకడం రాత్రి నిన్న జరిగిన సంఘటన అప్పటి నుంచి పదే 10 సార్లు అనుకున్నాం. ఏంది యాదృచ్ఛికంగా 17వ తారీఖు కలుద్దాం అనుకున్నాం, 17వ తారీఖు జాకీర్కి వీడ్కోలు పలుకుతున్నామని. వారి లోటు కేవలం తెలుగుదేశం పార్టీకో మంత్రి గారికో కాదు, అజీజ్ బాయ్తో నాతో ఎప్పుడు అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతుండేవాడు. తప్పకుండా నారాయణ సార్ నిన్నటి రోజున జాకీర్ కుటుంబం గురించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం, వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా కుటుంబ సభ్యులతో వారు పరామర్శ చేయడం, తప్పకుండా ఏ ఆశయాలు ఏ భావాలతో అయితే జాకీర్ పనిచేశాడో వారి ఆలోచనలకు తగ్గట్టుగా అభివృద్ధికి, అదేవిధంగా వారి సంక్షేమానికి పెద్దలు మంత్రి నారాయణ సారు, అబ్దుల్ అజీజ్ గారు, మేయర్ ఉన్నటువంటి రూప్ కుమార్ గారు, మేము అందరం కూడా దానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ వారి కుటుంబానికి పార్టీ అందరం వ్యక్తిగతంగా కూడా అండగా ఉంటామని, జాకీర్కి అల్లా స్వర్గాన్ని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నాం.
ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తోన్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జునిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.